హలో ఎవరివన్ ఇవాటి వీడియోలో మనం ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటి క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఇలాంటి ఏపీ పీజీ సెట్, ఐసెట్, ఈడీ సెట్ లాంటి టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అదేవిధంగా మన ఛానల్కి ఉన్నటువంటి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. కింద కామెంట్ సెక్షన్ వాటికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో గతంలో 2022, 23, 24 బ్యాచ్ కూడా మన ఛానల్ నుంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా 2025లో కూడా ఏపీ పీజీ సెట్ కానీ, ఏపీ ఐసెట్ కానీ, ఈడీ సెట్ కానీ ఎవరైతే రాస్తున్నారో సో వాళ్ళకి కూడా మీరు అప్లికేషన్ అప్లై చేసుకున్న రోజు నుంచి మీకు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏమిటి, సో అది సేమ్ టైం మీకు రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు, ఎంత ర్యాంక్ వస్తే మీకు యూనివర్సిటీ సీట్ వస్తుంది, సో కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, సర్టిఫికేట్స్ ఏం కావాలి, సో అదేవిధంగా యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు నుంచి మన ఛానల్ అయితే డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా నేను మీకైతే వీడియోస్ అయితే చేస్తూ మీకైతే కామెంట్స్ అయితే మీ యొక్క కామెంట్స్ నేనైతే ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ చెక్కిన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన ఛానల్కి ఉన్నటువంటి టెలిగ్రామ్ మన వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అయిపోయింది. కింద కామెంట్ సెక్షన్ వాటికి లింక్స్ కూడా చేశాను. సో ఇక్కడ మనకి ఏపీ పీజీ సెట్ 2025 వరకు మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అయితే కండక్ట్ అయితే చేస్తుంది. ఈ యూనివర్సిటీ మనకి తిరుపతిలో అయితే ఉందమ్మా. చూడండి, ఈ ఒక ఎగ్జామ్ రాస్తే మన ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలను మీరైతే ఎంఎస్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాల్సిన యూనివర్సిటీ మీరైతే కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీరైతే సెలెక్ట్ అయితే చేసుకొని సో మీకు కావాల్సిన యూనివర్సిటీలో మీరైతే ఎంఎస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, మనకి ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించి సో మనకు అఫీషియల్గా డేట్ అనేది న్యూస్ పేపర్ అప్డేట్ అనేది మనకి ఎప్పుడు ఇచ్చారు చూసుకుంటే మనకి మార్చి 31న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో మనకి ఏప్రిల్ 2వ తేదీ నుంచి మీకు మే 11వ తేదీ వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఓసీ వారు 850 రూపాయలు, బీసీ వాళ్ళు 750 రూపాయలు, ఎస్సీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 650 రూపాయలు. సో మీరైతే ఫీజు చెల్లించి అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అందరూ కూడా అప్లై అయితే చేసుకొని ఉంటారు. ఇంకా ఎవరిని అప్లై చేసుకోకపోతే సో మనకి మే 11th వరకు టైం ఉంది కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో మీరు మే 11th కూడా అప్లై చేసుకోలేదు అంటే మీకు మే 12th నుంచి మే 15th వరకు అడిషనల్గా ఎక్స్ట్రాగా మీరు 1000 రూపీస్ పే చేసి మళ్ళీ అప్లికేషన్ ఫీజు పే చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంది. సో అప్పటికి మీకు మే 15th వరకు కూడా మీరైతే అప్లై చేసుకోలేదు అనుకుంటే మీరు మే 16th నుంచి మీకు మే 20th వరకు అడిషనల్గా మళ్ళీ మీరు 2000 రూపీస్ పే చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పటికి అంటే మే 20th వరకు కూడా మీరైతే అప్లై చేసుకోలేదనుకుంటే మే 21st నుంచి మీకు మే 24th వరకు మీరు మళ్ళీ 4000 రూపీస్ అడిషనల్గా ఎక్స్ట్రా పే చేసి సో మళ్ళీ మీకు అప్లికేషన్ ఫీజుని పే చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మా డీటెయిల్స్. ఓకే, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీజ్ అనేది మీకు 10,000 అయితే ఇచ్చారమ్మా. సో ఎప్పటికీ మే 24th వరకు కూడా ఎవరైతే అప్లై చేసుకోలేదు, మే 25 పైన ఎవరైతే అప్లై చేసుకుంటారో సో వాళ్ళైతే చూడండి మనకి 10,000 అమ్మా రిజిస్ట్రేషన్ ఫీజు అడిషనల్గా పే చేసి సో మళ్ళీ మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోలేదు అనుకుంటే మీరు త్వరగా వాళ్ళకి చెప్పి అప్లై అయితే చేసేయండి. ఓకే, ఇది నేను చెప్తున్న ఏపీ పీజీ సెట్ వరకు. సో తర్వాత వీడియోలో ఏపీ ఈడీ సెట్, ఐసెట్ వరకు కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. తర్వాత కరెక్షన్ టు బి మేడ్ ఇఫ్ ఎనీ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఓకేనా. సో బై మిస్టేక్ మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్ చేశారు, ఆధార్ నెంబర్ టైప్ చేయడం రాంగ్ చేశారు, మీ ఫాదర్ నేమ్ టైప్ చేయడం రాంగ్ చేశారు, మీ నేమ్ టైప్ చేయడం రాంగ్ చేశారు, సో మార్క్స్ అనేది ఏదో ఒక మిస్టేక్ అయితే జరిగింది అప్లికేషన్స్లో, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని మనం ఏమంటుంటామంటే ఎడిటింగ్ ఆప్షన్ అయితే అంటామమ్మా. ఓకేనా. 8th పాయింట్ గమనించండి. కాబట్టి మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మీరు మే 25 నుంచి మే 27th వరకు మీరైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఈ కరెక్షన్ ప్రాసెస్ అనేది ఏపీ పీజీకి సంబంధించి మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు కరెక్షన్ ఆప్షన్ ఉంటుంది. ప్రతి ఒక్క దగ్గర మీకైతే కరెక్షన్ అయితే ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేస్తారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకేనా. సో 8th పాయింట్ ప్రకారం మీరైతే కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మే 25 నుంచి మే 27 వరకు మీరైతే కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, అదైతే మర్చిపోకండి. సో మీకు ఎగ్జామ్స్ అనేది చూసుకుంటే మీకు మే 30న మీకైతే హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో హాల్ టికెట్ రిలీజ్ చేసిన రోజు మళ్ళీ నేను మీకైతే వీడియోస్ అయితే చేస్తాను. ఎలా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అని దాని గురించి నేను మీకైతే చేయడం జరుగుతుంది. సో
మనకి మే 30న మీకు అయితే హాల్ టికెట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ డేట్ చూసుకుంటే మీకు చూడండి మనకి జూన్ 9 నుంచి మీకు జూన్ 13 వరకు మీకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, సిలబస్ ఏమిటి, డిగ్రీ లెవెల్ నుంచి సిలబస్ వస్తుందా, లేదంటే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి సిలబస్ వస్తుందా, ఏమిటి దాని పరిస్థితి, సో మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయా, సో ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ అయితే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను మీకు అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఫర్ డే ఎగ్జామ్స్ అనేది 3 సెక్షన్లో జరుగుతుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, మళ్ళీ ఈవినింగ్ అనేసి. సో మీకు హాల్ టికెట్లో మీకు ఏ సెక్షన్లో ఎగ్జామ్స్ పడుతుంది అనేసి అందులో ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మరి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ప్రిలిమినరీకి సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫిజిక్స్ అనే ఎగ్జామ్ జరిగింది. సో మీకు ఇంకొక 2 to 3 డేస్లో మీకు ప్రిలిమినరీకి అనేది రిలీజ్ చేస్తారమ్మా. సో అదే ప్రిలిమినరీకి అంటే ఇంకేం లేదు, ఓకేనా, అంటే ఆన్సర్కి అనమాట. సో దానికి సంబంధించిన డేట్స్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది, ఓకేనా. సో అదేవిధంగా మనకి ఆబ్జెక్టివ్ అండ్ ప్రిలిమినరీకి అనేసి డిక్లరేషన్ రిజల్ట్స్ అనేసి, అంటే త్వరగా ప్రిలిమినరీకి ఎగ్జామ్స్ రాస్తారు, ప్రిలిమినరీకి రిలీజ్ చేస్తారు. జస్ట్ అది ఒక శాంపుల్ పేపర్ మాత్రమే. మళ్ళీ తర్వాత మీకు అంటే అఫీషియల్గా మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసి మీ యొక్క మార్క్స్ ఏమిటి, మీ యొక్క ర్యాంక్స్ ఏమిటి అని రిలీజ్ చేసేది మాత్రం మీకు జూన్ 25వ తేదీన 5 గంటల పైన మీకైతే మార్క్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో రిజల్ట్ రిలీజ్ చేసినప్పుడు నేను మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తానమ్మా. సో మన ఛానల్లో కూడా గతంలో కూడా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అయితే చేయడం జరిగింది. ఏపీ పీజీ సెట్, ఐసెట్, ఈడీ సెట్ వరకు చెక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.